విశాఖ భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు విద్యను నేర్పే ఉపాధ్యాయులకు ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలని గంటా నూకరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి రమణ, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు జి ప్రభాకర్, విద్యా కమిటీ చైర్మన్ శారద, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతనంగా వచ్చేసినటువంటి టీచర్స్ అందరూ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నాగరాజు గారికి, రాము గారికి, అలాగే ఉదయ్ గారికి, మాస్టర్ గారికి, గౌతమ్ గారికి, అప్పరావు గారికి, అలాగే మా తిరుపతి గారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే విభాగంగా ఆలోచించడానికి అందరూ కూడా చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రజలు పెడతారని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో పడుతున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి, స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి, పిల్లలకి ఏ విధమైన ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడితప్పుని పరిపాలన నుంచి గాడిలో పెట్టి మొన్న రీసెంట్గా 189 సందర్భంగా పిల్లలందరికీ కూడా బట్టలతో పాటు స్కూల్ కిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడిన ఇవ్వాలన్న ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మరి వెతికడం జరిగింది. దాంతోపాటు అదే రోజు వీళ్ళు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు